కొంత మంచోళ్ళు ఉత్తములు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇది, మిగతా వాళ్ళకి కాదు. వీలైతే స్కిప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకి ఎల్ నీనో అనేటువంటిది ఒకటి రన్ అవుతుంది, ఎండలు అదర కొట్టేస్తున్నాయి పట్టుకొని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం ఎక్కువగా ఈ తినేటువంటివి కానీ తాగేటువంటివి కొంచెం ఆ వాతావరణానికి తగ్గట్టు ఉండేవి మనం తీసుకుని తాగడానికి ప్రయత్నం చేయాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే బటర్ మిల్క్ ఈ వాతావరణానికి బాగా పనిచేస్తుంది. తర్వాత లెమన్ వాటర్, నిమ్మరసం నీళ్ళు అద్భుతం అన్నమాట ఇది. తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, పళ్ళ రసాలు అవి బాగుంటాయి. తర్వాత చెరుకు రసం, షుగర్ కేన్, ఇది బాగుంటుంది. తర్వాత ఇంకా అద్భుతమైంది వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి, అది అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. వాటర్ మిలన్ అనేటువంటిది మనమే తెచ్చుకొని మనమే ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. ఇవి మెయిన్గా మనం తాగవలసినవి. తాగకూడనివి కూడా ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను నేనంటే. టీ ఒకటి తాగకూడదు, కాఫీ తాగకూడదు. తర్వాత కూల్ డ్రింక్స్ అనేటువంటివి పర్లేదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే అవే విపరీతంగా మనం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ వాటిని మరీ అంత డీప్గా వెళ్ళిపోకూడదు. తర్వాత ఆల్కహాల్, మందు, ఆ బీర్లు అవి ఉంటాయి, చల్లగానే ఉంటుంది కానీ ఇన్స్టెంట్ కూలింగ్ ఇస్తుంటాయి అన్నమాట. దాని తర్వాత సరదా తీరిపోతాం ఒక్కడికి. కాబట్టి వాటిని జోడికి కూడా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. తర్వాత తినకూడనివి ఉన్నాయన్నమాట. ఏంటంటే హెవీ మీల్ లైక్ బిర్యానీ ఒకటి, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్ అని, తర్వాత ఫ్రైడ్ రైసెస్, ఇవి తినకూడదు. మళ్ళీ తర్వాత ఆయిల్ ఫుడ్స్లో సమోసాలని, చిప్స్ అని, తర్వాత డీప్ ఫ్రైస్ ఉంటాయి, కొన్ని భలే ఉంటాయి. కానీ ఈ టైంలో మాత్రం తినకూడదు అవి. ఇప్పుడు తింటే మన స్టమక్ అనేటువంటిది ఒక ఓవెన్లో తయారైపోద్ది అనమాట. మొత్తం రగులుతున్న మొగలి పొగ అనేటువంటిది రగిలిపోయి దేనికి పనికి రాకుండా పోతాం అన్నమాట. కాబట్టి దయచేసి వీటిని మాత్రం ముట్టుకోకుండా, వీలైతే వర్షాకాలానికి పోస్ట్పోన్ చేసుకోవాలి. అన్నిటిని కట్టడి చేసుకొని ఉండటమే మంచిది, ఓకేనా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ కూడా అమాంతంగా వెళ్ళిపోయి డోర్ లాగేసి బాగా డీప్గా కూల్గా ఉన్నాయి తీసుకొచ్చి కడగడ తాగేసాం అనుకో, గొంతు పోద్ది అనమాట. దేనికి పనికి రాకుండా పోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి అంత కంగారుగా తాగకుండా ఈ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి 2 నుంచి 5 నిమిషాల వరకు దాన్ని కొంచెం ఒక చోట పెట్టి అప్పుడు దాన్ని గ్లాసులు వేసుకునో లేకపోతే కొంచెం తాగటానికో ప్రయత్నం చేయాలి. అంతేగాని బర్రమని డోర్ లాగేసి అమాంతంగా తీసుకుని తాగామనుకో గొంతు తగలబడిపోద్ది అనమాట. దేనికి పనికి రాకుండా పోతావు తర్వాత, ఓకే. మనకి మరి బోల్డన్ని చేయాల్సింది ఉంటుంది కదా ముందు భవిష్యత్తు రోజుల్లో, అన్నిటిని ఆలోచన చేసుకోవాలన్నమాట మనం. తర్వాత ఏముంది ఇంకా, దగ్గులు, జలుబులు ఇవన్నీ వస్తాయి ఆ చల్లటి నీళ్ళ వల్ల. డైజెస్ట్ అవ్వటానికి, తిన్నది అరగటానికి చాలా టైం పట్టుద్దంట. తర్వాత తలపోట్లు వచ్చేస్తాయండి నిజంగా. ఇది ఆ చల్లటి నీళ్ళు తాగడం వల్ల పళ్ళు అనిపోతాయి, అదొకటి ఉంటుంది. మళ్ళీ తర్వాత తలపోట్లు వస్తుంటాయి. బ్రెయిన్ ఫ్రీజ్ అంట, మరి అది కూడా ఉంది అంటున్నారు మరి. తర్వాత అలర్జీ ఒకటి రేజ్ అయిపోద్ది. అబ్బో మామూలుగానే ఉంది, అది చిరాకు వచ్చేస్తుంది అన్నమాట ఈ ఎండకి నిజంగా. అలాంటిది ఇప్పుడు ఈ మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఇది ఒకటి తీసుకుని మళ్ళీ ఇంకా తర్వాత గోక్కోవడం ఎందుకు, అనవసరం. కాబట్టి వీటిలన్నిటిని కొంచెం దూరంగా ఉంచండి. ఈ ఎల్ నీనో అని ఒకటి మనకి ఉంది కదా, అది పక్కకి వెళ్ళేంత వరకు కూడా కొంచెం కంట్రోలర్గా ఉండటం మంచిది అని నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను మీకు. తర్వాత మీకు నచ్చింది చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆ లైక్ కూడా చేయండి. ఏమైనా రాయాలంటే రాయండి. తర్వాత మనం మాట్లాడుకుందాం.
ఓకే బాయ్.